గుండు హెయిర్స్ కాదన్న, బొచ్చుతో సమానం అన్న అలా అనేవాళ్ళు. ఎందుకంటే జస్ట్ ఇది వచ్చింది, జస్ట్ పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ కే మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే పుష్ప టైంలో కూడా ఇలాంటి నెగిటివిటీస్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. కానీ భాయ్ బొచ్చు కూడా ఎవరు పీకలేరు. పుష్పతోని తగ్గేదేలే అన్నాడు, రాకతోని రాకుండా పోతాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే రాక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్న, రాకుండా ఉండలేడు. అంటే ఆయన రాక కోసం ఓన్లీ ఫ్యాన్సే కాదు, మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందన్న. ఆ రేంజ్ లో ఉంది పోస్టర్ అయితే. అంటే చాలా మంది ఆ పోస్టర్ ని వేరే క్యారెక్టర్లతో పోలుస్తున్నారు, అలా అనిపించిందా? జస్ట్ రూమర్ అంటే మినిమం సెన్స్ లేని వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారన్న. ఎందుకంటే భాయ్ అనే వ్యక్తిని ఎవడు కంపేర్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని నమ్ముకున్న క్యారెక్టరైజేషన్ కాదు భాయ్ది, సొంత మేనరిజం తోటి. అంటే సినిమాలో కంటెంట్ ఉందా లేదా కాదు, ఆయన మేనరిజం తోటి, ఆయన యాక్టింగ్ స్కిల్స్ తోటి ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. సో వీళ్ళంతా ఈయన అరుస్తారు అంతే. అంటే పుష్పలో డైలాగ్ ఉంది కదా, సొంత బలుపుతో వచ్చిన బ్రాండ్ రైడ్ అని చెప్పి, అంతే అంటారా? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బన్నీ అన్న. అంటే చాలా మంది అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైల్ లేకపోతే బాగోదు, గుండు ఉంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అంటే ఆ గుండు హెయిర్స్ కాదన్న, బొచ్చుతో సమానం అన్న అలా అనేవాళ్ళు. ఎందుకంటే జస్ట్ ఇది వచ్చింది, జస్ట్ పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ కే మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే పుష్ప టైంలో కూడా ఇలాంటి నెగిటివిటీస్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. కానీ భాయ్ బొచ్చు కూడా ఎవరు పీకలేరు. సో అప్పుడు పీకలేరు కాబట్టి ఇప్పుడు భాయే గుండు వేరే గెటప్ లో వస్తున్నాడు. సో ఇప్పుడు కూడా ఏం పీకలేరు. అంటే నెగిటివిటీ కాకుండా అది పాపులారిటీ అనుకోవచ్చు కదా. అవును బ్రో, ఎందుకంటే తగ్గేదేలే అన్నప్పుడు ట్రోల్ చేశారు. ఆ పుష్ప స్టెప్ ని కంపేర్ చేశారు దాంతో దీంతో, దాని వల్లనే హైప్ వచ్చింది మూవీకి. ఫస్ట్ పార్ట్ 365 crores కొట్టింది, సెకండ్ పార్ట్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయింది. సో ఆ హేటర్స్ అందరూ మా భాయ్ ఫ్యాన్సే, కాకపోతే ట్రోల్ చేయాలనుకుంటారు అంతే. పుష్పతోని తగ్గేదేలే అన్నాడు, రాకతోని రాకుండా పోతాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే రాక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్న, రాకుండా ఉండలేడు. ఎందుకంటే కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే. బట్ వచ్చినప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని మింగేస్తుంది. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అంటే కాశ్మీర నిబ్బగాళ్ళు వాళ్ళకి మినిమం సెన్స్ లేని నిబ్బగాళ్ళు. సినిమా గురించి నాలెడ్జ్ ఉన్నాడు, జస్ట్ ఏదో వచ్చింది కదా వేసుకుందాం అంటే. భాయ్ మూవీ నుంచి పోస్టర్ ఏదో వచ్చినా గానీ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అలాంటి నిబ్బగాళ్ళని ఏమనలేం. అంత నెగిటివిటీ ఎందుకంటారు? ఎందుకంటే తను ఎదుగుతున్న లైక్ ద వే హీ వాజ్ ఏమంటారు, ఎదుగుతున్నాడన్న. యా, సో దాన్ని బట్టి వీళ్ళు కాల్చుకుంటారన్న, కాల్చుకోవడం తప్ప ఏం బీకలేరు. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి, గంగోత్రి సినిమా నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క జర్నీ అనేది యాజ్ ఎ టిఎఫ్ఐ బానిసగా చెప్తున్నా బ్రో. గంగోత్రి సినిమాలో వీడి హీరో ఏంట్రా అన్నారు, కానీ ఇప్పుడు హీరో అంటే వాడరా అంటారు అనే రేంజ్ కి వెళ్ళాడు. ఎందుకు వల్ల? జస్ట్ ఆయన హార్డ్ వర్క్ వల్ల. అవునా, అది అంటే ప్రేమతో పిలిచే వాళ్ళందరూ భాయ్ అంటారన్న. అంటే ఈ రోజు అల్లు అర్జున్ గారి బ్రదర్ కూడా హ్యాపీ బర్త్డే భాయ్ అని చెప్పి పెట్టారు. మరి ఎలా చూడొచ్చు? అంటే అది ప్రేమనా? అంటే ఇప్పుడు నేను బన్నీ అన్న అంట, అంటే మా నాన్న కంటే ఎక్కువ వయసు ఉంటది బన్నీ అన్నకి, కానీ నేను బన్నీ అన్న అంట. ఎందుకంట అంటే ప్రేమ. ఒకటి భాయ్ అంటాడు, ఒకటి బన్నీ అంటాడు, ఇంకోటి అన్న అంటాడు. ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో దాన్ని బట్టి మారుతుంటారు. మరి రాకా సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? ఈజీగానా? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు పుష్ప అనేది జస్ట్ మన టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేసింది. ఇది హాలీవుడ్ ని, పాన్ వరల్డ్ ని షేక్ చేసే మూవీ. అందుకే ఇంత కష్టపడుతున్నారు. ఆల్మోస్ట్ 1 year స్క్రిప్ట్ పైన పెట్టారు, మళ్ళీ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం పెట్టారు, మొత్తం ప్రీ ప్రొడక్షన్ కోసం పెట్టారు. దాని వల్లనే చాలా అంటే చాలా కేర్ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ మూవీ ఓన్లీ పుష్పనే కాదు, రాక కంటే ముందు వచ్చిన ప్రతి ఒక్క మూవీ రికార్డ్ అన్ని లేపేస్తారు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. సో పుష్ప 3 రాక ఏది బాగుంటది అంటే ఏం చెప్తారు? పుష్ప 3 బ్రో. ఎందుకంటే పుష్ప 1, 2 క్రియేట్ చేసిన విధ్వంసం అలాంటిది. ఇప్పటికీ ట్రాన్స్ నుంచి బయటికి రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఆ రేంజ్ బస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వెంటనే రాక వచ్చి మనల్ని ఆ హైప్ ఎక్కిస్తుందో లేదో మనం దాని గురించి తర్వాత మాట్లాడవచ్చు. కాబట్టి ర్యాంపేజ్ మాత్రం వేరే లెవెల్ ర్యాంపేజ్ లో ఉంటుంది.